ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యమును క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము నహూము మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఉత్తముడైన దేవుడు శ్రమదినమందు ఆయనే మనకు ఆశ్రయము. శ్రమ సంభవించినప్పుడు మనమేమి చేయాలో తెలియక తడబడుతాం. అయితే శ్రమ సంభవించినప్పుడు దేవుడే మీకు ఆశ్రయము అన్న సత్యాన్ని మీరు మరిచిపోరాదు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల జీవితాన్ని మనము పరిశీలించినప్పుడు విశ్వాసముతో దేవుని పక్షమున వైరాగ్యముగా నిలబడి ప్రతిమకు వారు నమస్కరించక రాజు ఆజ్ఞను వారు ధిక్కరించినారు. రాజుకు కోపం ఎక్కువై రాజు అగ్నిగుండములో వారిని పడవేయమని ఆజ్ఞాపించినాడు. శ్రమ వారిని చుట్టుకున్నది, అగ్ని వారిని కమ్ముకున్నది, అగ్ని జ్వాలలు ఎగిసిపడినాయి. అయితే దేవుని యొక్క కృప, శ్రమదినమందు ఆయనే ఆశ్రయ దుర్గము గనుక ఆ అగ్నిలోనికి దేవుడు ప్రవేశించి తన ప్రజలకు చల్లదనమునిచ్చి చూచువారందరికీ ఆశ్చర్యమును కలుగచేసినాడు. రాజు ఆశ్చర్యపడి అగ్నిలో నుండి వారిని బయటకు రప్పించి వారు దేవుడే ఘనమైన వాడని చాటించాడు. అవును దేవుని బిడలారా, శ్రమదినము మీరు భయపడకండి. శ్రమలు మిమ్మలను కమ్ముకున్నప్పుడు మీరు బాధపడకండి. అకారణముగా దేవుని స్వార్థను ప్రకటించేటప్పుడు మూర్ఖులైన వారు మీకు హాని చేయడానికి చెలరేగినప్పుడు దేవుడు మీకు ఆశ్రయముగా ఉండి ఆయన మిమ్మలను కాపాడి మిమ్మలను రక్షించగలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను యవనునిగా ఉన్నప్పుడు మా సంఘ సభ్యుడు అయినటువంటి ఒక యవనస్తుడు హాస్పిటల్లో అడ్మిషన్ అయి ఉన్నప్పుడు అతని కొరకై ప్రార్థన చేయడానికి వెళ్ళాను. అతని కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉండగా ఆ బిడ్డ తొందరపడుతూ, అన్నా త్వరగా ముగించండి, ఇదిగో ఆ డాక్టర్ వస్తున్నాడని కేకలు పెట్టాడు. అయితే నేను ప్రార్థించిన తరువాత ఆ యొక్క వార్డుకు చీపు అనేక మంది డాక్టర్లు వస్తూ ఉండగా వారితో నన్ను చూసి, మీకు వేరొక పని లేదా, మతాలను మార్చడానికి ఇక్కడికి వస్తారని అవమానకరంగా అనేక మాటలను మాట్లాడారు. నేను తల వంచుకొని మౌనంగా అక్కడి నుండి వచ్చినాను. మరుసటి వారము నేను ఆ ప్రాంతానికి వెళ్ళి కరపత్రికలను పంచుతున్నప్పుడు ఒక వ్యక్తి నన్ను చూసి, అయ్యా బాగున్నారా తమ్ముడు, నన్ను గుర్తుపట్టావా అని అన్నాడు. ఆయన ముఖమంతా ఆసిడ్తో కాలిపోయి ఉన్నది. ఆయన మా బంధువులు నివసించే ఒక ప్రాంతంలో బహుభయంకరమైన రౌడీ. ఆ రౌడీ ప్రభువుని నమ్ముకొని దేవుని బిడ్డగా మారినాడు. ఒక యాక్సిడెంట్లో అతడు ఆ హాస్పిటల్లో చేర్చబడ్డాడు. ఆయన అన్నాడు, నిన్ను అవమానించిన ఆ డాక్టరు మాట్లాడే మాటలు నేను కూడా విన్నాను. అయితే నువ్వు వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఆ గుంపులో ఉన్న ఒక యవన డాక్టరు, ఆయన తన పాటికి తాను ప్రార్థన చేసుకొని వెళుతుంటే ఆయన్ని మీరెందుకు అవమానపరిచినారని ఆ డాక్టర్ని ఎదిరించి మాట్లాడినాడు ఆ యవనస్తుడైనటువంటి డాక్టర్ అని చెప్పాడు. దేవుడు మనకు ఆశ్రయం. మనలను హింసించే వారి చేతిలో నుండి మనలను గలడు. మనలను అవమానించు వారిని ఆయన సిగ్గుపరుస్తాడు. కనుక భయపడకండి. యెహోవా ఉత్తముడు, శ్రమదినమందు ఆయనే మనకు ఆశ్రయము. మీ శ్రమల యందు దేవుడు ఆశ్రయమని ప్రభు కృపకు మనం పాత్రులుగా ముందు కొనసాగుదాం. గనుడా, మీరే మాకు ఆశ్రయము. శ్రమల యందు మేము కృంగిపోక ఆశ్రయమైన మీ వైపుకి నడిచే భాగ్యమును కృపను అనుగ్రహించమని యేసు నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.